పాపములను చూపిస్తుంది. వాక్యమును నువ్వు చదువుతూ ఉంటే నీ అంతరంగంలో అది చొరబడి నీలో ఉన్న పాపమును పవిత్రతను వేరుపరుస్తుంది. అంటే నీలో నుండి పాపమును అది వేరుపరుస్తుంటది. ఎందుకంటే వాక్యము రెండంచుల కలిగిన ఖడ్గము వంటిది. నీలో ఏదైనా దేవునికి నిటారుగా నువ్వు లేకుండా, నీలో ఏమైనా లోపం ఉంటే వాక్యము సుత్తి వంటిది. అది నిన్ను బ్రద్దలు చేస్తూ ఉంటుంది. నీ యొక్క నిన్ను సరి చేస్తుంది. వాక్యము సుత్తి వంటిది. వాక్యము పశువుల కాపరి చేతిలో ఉన్న ఒక కర్ర వంటిది. అది మనల్ని దండిస్తుంది. అది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంటుంది. ఈ వాక్యము దేవునితో సమానము. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుడు నీతో మాట్లాడుతాడు ముఖాముఖిగా. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్తావు. కాబట్టి వాక్యము దేవుని గురించినటువంటి లేఖ